హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు డిసెంబర్ 28 శని త్రయోదశి కదండి. సో ఈ శని త్రయోదశి నాడు శనిదేవుని ఆలయానికి వెళ్తే అక్కడ తైలాభిషేకం చేస్తే నల్లగుడ్డని లేదంటే బ్లూ కలర్ వస్త్రాన్ని దేవునికి సమర్పిస్తే చాలా మంచిది అని చెప్పి విన్నాను. సో అందుకోసమే ఈరోజు మన గుంటూరులో ఉన్న శనిదేవునికి ప్రత్యేకమైన ఆలయాన్ని ఎప్పుడైనా చూసారండి? సో ఇది మన గుంటూరు విజయవాడ బైపాస్ పక్కనే ఉంది. సో ఈరోజు మేము అక్కడికి వెళ్ళాము. శనిదేవుడు అండి, మీకు ఏలినాటి శని పట్టిందిరా అని అంటారు కదా. శనిదేవుడు మంచిగా మనపై అనుగ్రహిస్తే అంతే ఎత్తులో ఎదుగుతారండి. లేదు శని పట్టింది అని అంటారు చూసారా. సో శని పట్టినా కానీ అంతే దీనస్థితికి దిగజారిపోతారు. సో అంత మహిమ గల శనిదేవునికి ప్రత్యేకమైన ఆలయం ఉండడం ఇక్కడ విశేషం అండి. స్వయంభుగా వెలిశారు శనిదేవుడు ఇక్కడ. సో ఇక్కడ మన చేతులతో మనమే నల్ల నువ్వులు కానీ తైలాభిషేకం కానీ మన చేతులతో మనమే చేయొచ్చు అన్నమాట. సో ఈరోజు ఇక్కడికి వెళ్ళాము. సో గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి, చాలా బాగుంటుంది. అసలు పొద్దున్న అయితే చాలామంది జనాలు ఉన్నారండి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పేసి. చూడండి, మేమైతే క్యూలో ఉన్నాం. ఇక్కడ పైన ఎక్కడైతే చేస్తున్నారో మేము పైకి వెళ్ళి ఇప్పుడు తైలాభిషేకం చేస్తాం చూడండి. సో ఇక్కడే శనిదేవుడు స్వయంభుగా వెలిశారు అని అంటారు. సో కరెక్ట్గా శనిదేవుడు స్వయంభుగా ఎక్కడైతే వెలిసారో దానికి ఆపోజిట్లోనే శనిదేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ పూజలు అనేది చేస్తూ ఉంటారు అక్కడ. సో ముందుగా అయితే ఇక్కడ నల్లటి వస్త్రాన్ని సమర్పించి తైలాభిషేకం చేశాము. సో శనిదేవుడికి బెల్లాన్ని ఈరోజు ప్రసాదంగా సమర్పిస్తే చాలా మంచిదండి. చాలా అంటే చాలామంది వచ్చారు ఇక్కడికి. అలానే మీరు విన్నారా అండి, వారాహి అమ్మవారి పటము ఇంట్లో అయితే ఉంచుకోకూడదు అనేది నేను విన్నాను. సో అందుకోసమే ఎటు గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంట్లో పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పటాన్ని అక్కడ పెట్టి దీపారాధన చేసి అక్కడ ఉంచాము. చూసారా ఎంతమంది జనాలు వచ్చారో. సో ప్రతి ఒక్కరికి శనిదేవుని అనుగ్రహం మంచిగా ఉండడం అనేది చాలా ముఖ్యమండి వారి జీవితాల్లో వాళ్ళు ఎదగడానికి. అందులోని ఈరోజు శని త్రయోదశి, అది శనివారం నాడు రావడం మహా ప్రత్యేకము. ఇదిగోండి శనిదేవుని విగ్రహ స్వరూపం. సో శనిదేవుని వాహనం ఏంటో తెలుసా అండి? కాకి. నేనైతే ప్రసాదం తీసుకొని వెళ్ళానండి, దేవుడికి సమర్పించి అక్కడ భక్తులకు పెడతామని చెప్పేసి. సో పంతులు గారి చేత పూజ చేపించుకున్నాము.
సో ఇక్కడ వచ్చేసి అందరికీ పంచేసామండి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రసాదం పంచేటప్పుడు మనం తీసుకెళ్ళిన గిన్నె అనేది పూర్తిగా ఖాళీ చేసుకొని రాకూడదు. సో ఇప్పుడు మేము శనిదేవుని ఆలయానికి వెళ్ళామని చెప్పాను కదండి, అది గుంటూరు విజయవాడ బైపాస్ పక్కనే ఉంటుంది. సో దానికి పక్క లైన్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉందండి. అది మేము అనుకోకుండా వెళ్ళాం అక్కడికి. సో అక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయంగా సర్పరూపంలో అక్కడ వెలిశారు అని చెప్తారు. సో ఈ ఆలయాన్ని కట్టించింది కూడా మనలాంటి ఒక సామాన్యమైన వ్యక్తి మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే స్వామి ఎవరైతే ఆలయాన్ని అంకబాబు అనే పర్సన్ ఈ ఆలయాన్ని కట్టించారంటండి. సో ఆయన ఎందుకు కట్టించారు అంటే ఆయన ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మాల వేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వెలిస్తే నేను గుడి కట్టిస్తాను మీకు అని చెప్పి మొక్కుకున్నారంట. సో అందువలన ఇక్కడ ఆయన గుడి అనేది కట్టించారండి. సో ఇక్కడైతే పంతులు గారు మా చేత్తో స్వామివారికి మాలేపించారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు ఇక్కడ భజన కూడా చేశారండి. ఆ గుడి నుంచి బయటకి రాగానే ఇక్కడ గోమాతలు ఉన్నారు. సో వాళ్ళకి మేము కాస్త మేత వేసి వస్తుంటే అక్కడ ప్రతిరోజు అక్కడ అన్నప్రసాదం జరుగుతుందండి, అన్నదానం చేస్తారు. సో అక్కడ మళ్ళీ హెల్ప్ అడిగారు. సో అందుకని కాసేపు అలా అప్పాలు చేయడానికి అలానే అంకుల్ కాస్త వడ్డించడానికి ఉండమని చెప్పారు. సో అది మా అదృష్టంగా భావించి మేమైతే కాస్త టైం స్పెండ్ చేసాము అక్కడ.